శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సరస్వత్యై నమః. భక్తులారా, వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణం యథాతథంగా చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం బాల, అయోధ్య, అరణ్య, కిష్కింద, సుందరకాండలు పూర్తి చేసాం. యుద్ధకాండలో కూడా మనం 125 సర్గలు చెప్పుకున్నాం. ఈ రోజున 126వ సర్గ చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. కూజంతన్ రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖం వందే వాల్మీకి కోకిలం. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ఎక్కడ వరకు వచ్చాం రామాయణంలో? యుద్ధకాండలో అందరూ ఎక్కారు. ఏంటది? దేని మీద? పుష్పక విమానం ఎక్కారు. ఎవరందరూ? మొత్తం వానర యోధులందరూ, రాక్షస యోధులు, విభీషణుడు తరఫు వాళ్ళు, వీళ్ళందరూ కూడాను. విభీషణుడు రాక్షసుడు కదా, ఆయన తరఫు వాళ్ళు, వానర యోధులందరూ, యుద్ధంలో పాల్గొన్న వాళ్ళు, వాళ్ళందరినీ బతికించి వెళ్ళాడు కదా ఇంద్రుడు. వాళ్ళందరితో పాటు ఆ పుష్పక విమానం ఆకాశానికి ఎగిరింది. రాముడు ఎప్పుడైతే అనుమతించాడో వాయువు యొక్క వేగానికి మేఘంలాగా అది ఆకాశంలో ఎగిరిపోయింది. రాముడు అప్పుడు అన్ని వైపులా తన దృష్టిని సారిస్తూ సీతాదేవిని చూచి, వైదేహి చూడు, ఇదిగో కైలాస శిఖరాకారాన లంకాపట్టణం త్రికూట పర్వత శిఖరం మీద ఉన్నది. ఈ పట్టణాన్ని విశ్వకర్మ నిర్మించాడు సుమా. ఇదిగో ఈ యుద్ధభూమి చూడు, నెత్తులతోటి మాంసంతో బురద బురద అయిపోయింది. రాక్షసులు, వానరులు ఎంతో మంది ఇక్కడే చచ్చిపడిపోయారు. ఓ విశాలాక్షి, బ్రహ్మదేవుడు వరం సంపాదించిన ఆ లోక హింసకుడు ఉన్నాడే రావణాసురుడు, వాణ్ణి నీ కోపం, నీ కోసం నేను వధించాను సుమా. ఇక్కడే అని ఎక్కడ వధించాడో ఆ ప్రదేశం చూపిస్తున్నాడు విమానం మీద వెళ్తూ. కుంభకర్ణుణ్ణి కూడా చంపింది ఇక్కడే సుమా. అంతేకాదు ప్రహస్తుడనే రాక్షసుడు కూడా ఇక్కడే చంపాను, ఒక్కొక్కటి చూపిస్తున్నాడు. ఆ తర్వాత హనుమంతుడు ధూమ్రాక్షసుడిని సంహారం చేసిన ప్రదేశాన్ని, రావణాసురుడి కొడుకు ఇంద్రజిత్తుతో లక్ష్మణుడు పోరాడిన చోటుని అన్నీ చూపించాడు. ఆ ఇంద్రజిత్తు ఇక్కడే చచ్చిపడిపోయాడు. వికటుడు అనే రాక్షస వీరుణ్ణి అంగదుడు, విద్యున్మాలి అనే రాక్షసుని సుషేనుడు చంపేసింది ఇక్కడే సుమా. ఎదిరించనలవి కాని విరూపాక్షుడు, మహాపార్శ్వ మహోదరులు, అకంపనుడు, ఇంకా బలవంతులైన రాక్షస వీరులు ఎంతో మంది హతమైపోయింది ఇక్కడే. ఈ యుద్ధ భూమిలోనే రావణాసురుడి జ్యేష్ఠ భార్య మండోదరిని, ఆమె సౌతులు 1000 మందిని వచ్చి చనిపోయిన తమ పెనిమిటిని రావణాసురుడిని చూసి ఏడ్చారు. అదిగో మేము సముద్రం దాటి ఆ రాత్రి అంతా గడిపిన చోటు చూడు, ఈ సముద్ర తీరం, ఇదిగో ఈ సేతువు, వానరులు కట్టిన సేతువు ఇదే. నలుడి చేత నేను కట్టించాను ఈ సేతువుని. ఇటువంటి సేతువుని ఇదివరకు ఎవరు కట్టి ఉండలేదు. ఓ వైదేహి, ఎవరు నలుడెవరు? సేనాధిపతి, వానర సేనాధిపతి నలుడు. అతని ఆధ్వర్యంలో కట్టబడింది సుమా. క్షోభ పెట్ట నలవి కాని అపారమైన ఈ సముద్రాన్ని ఒకసారి చూడు, ఇది ఎంత భయంకరంగా గర్జిస్తున్నదో గమనించు. నీకోసం హనుమంతుడు ఈ సముద్రాన్ని దాటి వచ్చేటప్పుడు అతను విశ్రమించడానికి ఈ సముద్రాన్ని ఛేదించుకొని పైకి లేచి వచ్చిన కాంచన బంగారు పర్వతం, అదిగో అదే మైనాక పర్వతం. ఒకటి చూపిస్తున్నాడు. ఇంట్రొడక్షన్ ఎవరికి? సీతమ్మకి. ఆమెకి తెలియదు కదా, విషయాలు తెలియదు కదా. సముద్రం కడుపులో ఉన్న ఈ మైనాక పర్వతం వానర దండుకు విడిది పట్టయింది సుమా. ఓ సీత, ఇదిగో చూడు, ఈ తీర్థం శంఖాలతోటి, ముత్యపు చిప్పలతోటి ఉన్న మహాప్రభావం కల ఈ సముద్ర తీరమే సేతుబంధనం అనే పేరుతో ప్రసిద్ధికి ఎక్కింది. ఇది పరమ పవిత్రమైనది. ఇది చాలా గొప్ప పుణ్యక్షేత్రం. ఈ తీర్థంలో స్నానం చేసే వారి మహాపాతకాలు అన్ని కూడాను నాశనమైపోతాయి సుమా. ఈ తీర్థాన్ని ముల్లోకాలు వాళ్ళు కూడా పూజించారు. ఇక్కడ పూర్వం ఆ ప్రభు ఎవరు? మహాదేవుడు ప్రసన్నుడయ్యాడు. ఇక్కడే రాక్షసరాజు విభీషణుడు నన్ను కలుసుకున్నాడు. సీత, ఈ విమానం అమిత వేగంతో పోతుంది చూడు. ఆ కనపడుతున్నదే కిష్కిందా నగరం, అదే శుగ్రుడి రాజధాని. అది చాలా అందమైన పట్టణం. ఇదిగో చిత్ర విచిత్రమైన వనాలు. నేను వాళ్ళని సంహారం చేసింది ఇక్కడనే. వారిని పరిపాలించిన
కిష్కిందా నగరాన్ని అప్పుడు సీతాదేవి చూసింది. అప్పుడు ఆమె సవినయంగా సంతోషాతిశయంతో, ఓ పుణ్యపురుషుడా, తారా మొదలైన సుగ్రీవుడి ప్రియ భార్యల్ని, తక్కిన వానర వీరుల భార్యల్ని మనం వెంట పెట్టుకుని మన రాజధానికి వెళ్దాం, ఇది నా కోరిక అన్నది. అలాగేనన్నాడు రాముడు. అక్కడ ఆపించాడు పుష్పక విమానాన్ని. సుగ్రీవుడిని తోచి, వానర వీరుల భార్యలందరినీ కూడా వెంట పెట్టుకుని రా. చూసారా, ఆమె అడిగింది ఆ తారా మొదలైన స్త్రీలు ఉన్నారు కదా, వాళ్ళందరినీ తెమ్మంటే ఈయన మొత్తం వానరులందరూ కూడా యుద్ధం చేశారు కదా, ఈ వానరుల భార్యలందరూ కూడా చూస్తారు పట్టాభిషేకం, కాబట్టి వాళ్ళందరినీ కూడా వెంట పెట్టుకుని రా అని ఆదేశించాడు. అప్పుడు సుగ్రీవుడు కూడా కిష్కిందా నగరానికి పోయి అంతఃపురంలోకి పోయి తారను చూచి, మనమందరం కూడాను అయోధ్య నగరానికి వెళ్ళాలని చెప్పి కోరుకుంటున్నది సీతమ్మ అని చెప్పాడు. అలానే అయోధ్య నగరంలో దశరథ మహారాజు యొక్క భార్యలను కూడా మనం చూద్దాం అని చెప్పాడు. అలా చెప్పంగానే పొంగిపోయింది ఆమె కూడా. తక్కిన వీరుల యొక్క వానర వీరులు ఎవరైతే ఆ యుద్ధంలో పాల్గొన్నారో వాళ్ళందరినీ కూడా చూసి వాళ్ళని కూడా రమ్మన్నాడు. ఆ విధంగా వాళ్ళందరూ కూడా వచ్చారు. ఆ తర్వాత, ఓ సీత చూడు అంటూ ఋషముఖ పర్వతాన్ని చూపించాడు. ఇక్కడే నేను సుగ్రీవుణ్ణి కలుసుకున్న చోటు, వాలిని వధిస్తానని అతనికి ప్రతిజ్ఞ చేసిన చోటు ఇదే. ఇంకా కొంచెం ముందుకు పోగానే పంపా సరస్సు కనపడింది. ఇదిగో, నీ ఎడబాటు నుంచి నాకు పట్టరాని దుఃఖం వచ్చి నీ కోసం నేను ఏడ్చింది ఇక్కడే. చెట్టు పుట్టను చూసి కూడా ఏడ్చాడు కదా, మామూలు మానవుడు కన్నా ఘోరంగా ఏడ్చాడు. అదే కదా రామావతారం యొక్క ప్రత్యేకత. ఇదిగో ఈ తీరంలోనే నేను శబరిని చూశాను, కబంధుణ్ణి చంపేసింది కూడా ఇదిగో ఇక్కడే అంటూ, ఇదిగో ఈ ప్రదేశం చూడు సీత, రావణాసురుడు నీ నుంచి, నీ వల్ల నువ్వు ఎత్తుకుపోతున్నప్పుడు జటాయువును చంపింది ఇక్కడే రావణాసురుడు. ఇదిగో దీన్ని జనస్థానం అంటారు. ఇక్కడ నేను కరదూషణ త్రిశురుని చంపేశాను. ఇదిగో ఇదే మనోహరమైన మన ఆశ్రమ పదం. ఫ్లాష్ బ్యాక్ అంటామే సినిమాలో, ఇవన్నీ మనకు పాత చదువుకున్నవన్నీ కూడాను మళ్ళీ ఒకసారి పునశ్చరణ చేసుకుంటున్నాం. ఇదే అందమైన పర్ణశాల. రావణాసురుడు నిన్ను బలవంతంగా ఎత్తుకుని పోయింది ఇక్కడి నుంచే సుమా. అలానే ప్రసన్నోదకాలతో ఇక్కడ ప్రవహిస్తున్నది మంగళకరమైన గోదావరి నది. ఇది ఇక్కడే అగస్త్యముని యొక్క ఆశ్రమ ప్రదేశం ఉన్నది. సుతీక్ష్ణ మహర్షి యొక్క ఆశ్రమం కూడా ఇక్కడే. ఓ వైదేహి, ఇదిగో ఇది శరభంగాశ్రమం. మనం ఇక్కడికి చేరినప్పుడే ఆ దేవేంద్రుడు ఇక్కడికి వచ్చిపోయాడు. ఆ మహాకాయుడిని విరాధుణ్ణి నేను వధించింది ఇదిగో ఈ ప్రదేశంలోనే. అదిగో సూర్య వైశ్వానర ప్రభలతో తేజరులతో ఉన్న అత్రి మహర్షి యొక్క ఆశ్రమం ఇది. ఇదిగో ఋష్యాశ్రమ పదాలు ఇక్కడ కనపడుతున్నాయి చూడు. కైకేయి పుత్రుడైన భరతుడు ఇక్కడికే వచ్చి నన్ను మళ్ళీ అయోధ్యకి తీసుకోపోవాలని అనుకున్నాడు. ఈ ప్రదేశానికే వచ్చాడు. అదిగో దూరంగా కనపడుతుంది యమునా నది, భరద్వాజాశ్రమం. అది స్వర్గ మర్చ పాతాళ లోకాలు 3 పాయలుగా ప్రవహించిన గంగా నది ఇక్కడే. నానావిధ పక్షులు గుంపులుగా తిరుగుతున్నాయి. అగో అంటే ఏంటది? ప్రయాగ. మనం అనుకోకుండా ప్రయాగ శబ్దం కూడా వచ్చింది. అక్కడ మహాకుంభమేళ జరుగుతుంది కదా, అది అక్కడికి వచ్చింది విమానం, రాముడు విమానం చూపిస్తున్నాడు అనమాట. గుహుడు వచ్చి మనల్ని కలుసుకున్న శృంగిపేరిపురం అదుగో సీతా చూడు. ఇక మనకు అప్పుడే కనపడుతున్నది, వచ్చేసింది దగ్గరికి అయోధ్య మన నగరం. ఒక్కసారి నమస్కారం చేసుకో అయోధ్యకి.
ఇలా రాముడు చెప్పగానే వానరు, రాక్షసులు, విభీషణుడు, సుగ్రీవుడు అందరూ కూడా సంతోషంతో ఒక్క ఎగిరారట. దానిలోనే మంగళకరమైన ఆ మహానగరాన్ని దర్శించి నమస్కరించుకున్నారు వాళ్ళందరూ కూడాను. అది ఎట్లా ఉంది? తెల్లటి హర్మ్యాలతో, గుర్రాలతో, ఏనుగులతో కిటకిటలాడుతూ ఉన్న అయోధ్య నగరం వాళ్ళకి కనిపించింది. ఇది యుద్ధకాండలోని 126వ సర్గ. రేపు మనం 127వ సర్గ చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.